హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హెచ్పి కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, హెచ్పి కంపెనీ నుంచి చాలా రేట్గా అయితే మనకు ఆఫర్స్ వస్తుంటాయి. బట్ ఈసారి వచ్చిన ఆఫర్ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎనీ ఇంటర్మీడియట్, ఎనీ డిప్లొమా, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్పి కంపెనీ వాళ్ళ ఆఫర్ చేసే జాబ్లు చాలా లేట్గా వస్తుంటాయి. బట్ ఎప్పుడు ప్రతిసారి వచ్చే జాబ్లు డిగ్రీ పైన, డిప్లొమా పైన, బీటెక్ పైన వచ్చేది. బట్ ఈసారి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయి ఉంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి లాస్ట్ అప్డేట్ ఉంటుంది ప్లేలిస్ట్లో. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ల గురించి తెలుసుకుందాం. బిజినెస్ ఆపరేషన్స్ అసోసియేట్ మన ఇండియాలోనే బెంగళూరు అలాగే తమిళనాడులో అయితే ఈ ఆఫీస్ లొకేట్ అయి ఉంది. ఫుల్ టైమ్గా మంత్లీ 30,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకోండి ఫ్రెండ్స్, చెప్పాను కదా, హై స్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 0 to 12 months ఆఫ్ రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఇక్కడ సప్లై చైన్ ఆపరేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ప్రిఫర్డ్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. సప్లై మేనేజ్మెంట్, ఇక్కడ నాలెడ్జ్ స్కిల్ చూసుకోండి. కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్, డేటా అనాలిసిస్ కావచ్చు, ఎంటర్ప్రైజ్ ప్రిజర్వింగ్ ప్లానింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, కంట్రోల్ మేనేజ్మెంట్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అలాగే లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, రిక్వైర్మెంట్స్ ప్లానింగ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఈ విధంగా అయితే మనకి స్కిల్స్ అయితే ఇచ్చారు. ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ అలాగే మన స్కిల్స్ చూసుకోండి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, రిజల్ట్ ఓరియంటేషను, లర్నింగ్ ఎజిలిటీ, డిజిటల్ ఫ్లూయెన్సీ, కస్టమర్ సెంట్రిసిటీ, వీటిపైన అయితే కొద్ది స్కిల్స్ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేసే దాని గురించి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. బట్ దీనికోసం అయితే మనకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉండాలి. ఇక్కడ అకౌంట్ ఉన్నవాళ్ళు, మీ రెజ్యూమ్ అప్డేట్ ఉన్నవాళ్ళు ఆటో విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా అయితే అప్లై అయిపోతుంది. లేదు మాకు అకౌంట్ లేదు అనుకుంటే అప్లై మాన్యువల్ పైన క్లిక్ చేశారంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, కొద్దిగా చాలా స్లోగా అయితే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వెరిఫై పాస్వర్డ్ చేసి టిక్ మార్క్ చేసి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేశారంటే మీకైతే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే అప్లై చేసుకోండి. అలాగే నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, అప్లై చేసుకున్న వాళ్ళు రాలేదు అని ఎవరు టెన్షన్ పడకండి. ఇది ఒక్క జాబ్ గోలే కాదు, ఏ జాబ్ గోల్ అయినా సరే ఫ్రెండ్స్, మనకు ఒక్కోసారి 1 డేకే రిజల్ట్స్ వస్తుంది, సెకండ్ డే వస్తుంది, లేదా 1 వీక్, 10 days, 2 weeks తర్వాత కూడా మనకు వాళ్ళు రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు కంటిన్యూస్గా డైలీ డే బై డే మీకైతే మెయిల్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు మెయిల్కే మెసేజ్ వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.